సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఎండ సోకక బాల్యం బరువుగా అనే అంశం గురించి తెలుసుకుందాం. ఎండ మొహం చూసేది లేదు, ఎప్పుడు ఎల్ఈడి లైట్లలోనే. 5 నిమిషాలు ఆడింది లేదు, అస్తమానం బెంచీలోనో సోఫాలోనో. మార్కులు ర్యాంకుల పోటీ ప్రపంచంలో అటు ఆరోగ్యాన్ని ఇటు ఆనందాన్ని కోల్పోతున్న జీవితాలు ఎన్నో. మార్కులు ర్యాంకుల పోటీ ప్రపంచంలో పిల్లలు చిన్నప్పటి నుంచే రోజంతా తరగతి గదుల్లోనే గడిపేస్తున్నారు. చాలామంది సూర్యోదయం సూర్యాస్తమయం చూడట్లేదు. పాఠశాల స్థాయి నుంచే ఐఐటి నీట్కు సన్నద్ధత పేరుతో 4 గోడల మధ్యనే ఉండిపోతున్నారు. ఇంటర్మీడియట్కు వచ్చేసరికి మరింతగా బందీ అవుతున్నారు. మొబైల్ ఫోన్ల రాకతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. అదే లోకంగా మారి ఎప్పుడు తెల్లారుతుందో ఎప్పుడు చీకటి పడుతుందో కూడా తెలియట్లేదు. గంటల కొద్దీ గదుల్లో బెంచీలపై కూర్చుని ఉండడం, ఆటలు లేకపోవడంతో పాటు సూర్యరశ్మి సోకపోవడం విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సూర్యరశ్మి తగలని పిల్లల్లో విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. దీంతో ఎముకల బలహీనత, అలసట, మూడ్ స్వింగ్స్, దీర్ఘకాలంలో రికెట్స్, దంత సమస్యలు తలెత్తుతాయి. ఎక్కువ సమయం కూర్చునే ఉండటం వల్ల బరువు పెరగడం, చికాకు, ఏకాగ్రత లోపించడం లాంటివి ఏర్పడతాయి. బోర్డు, పుస్తకాలను, డిజిటల్ స్క్రీన్లను అదే పనిగా చూస్తే కంటిపై ఒత్తిడి పెరిగి చూపు సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ఆటలు లేకపోవడం, శారీరక శ్రమ లేనందున ఇంట్లో, వసతి గృహాల్లో తీసుకునే అధిక క్యాలరీలు కలిగిన ఆహారం వల్ల పిల్లలు బరువు పెరుగుతూ ఉంటారు. ఊబకాయం కారణంగా తొందరగా మధుమేహం లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఆటలు ఆడే పిల్లలు ఆనందంగా, ఉల్లాసంగా ఉంటారు. శ్వాసకోశ వ్యవస్థ, రక్త ప్రసరణ మెరుగవుతాయి. శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. ఎల్ఈడి లైట్లలో నీలికాంతి ఎక్కువగా ఉంటుంది. ఇది అధికంగా ఉన్న తరగతి గదుల్లోని విద్యార్థులపై మానసిక ఒత్తిడి ఎక్కువ, నిద్రపైన ప్రభావం చూపుతుంది. దీర్ఘకాలం ఈ కాంతిని చూస్తే కంటి రెటీనాపై ఒత్తిడి పడుతుంది. కొంతమందిలో మైగ్రేన్ లేదా తలనొప్పులకు దారితీయవచ్చు. చదువుపై ఆసక్తి తగ్గే ప్రమాదం సైతం ఉంది. పిల్లలు తరగతి గదిలోనే బందీలైతే అనారోగ్య సమస్యలతో పాటు మానసిక సమస్యలు వస్తాయి. ఒత్తిడి పెరుగుతుంది. కమ్యూనికేషన్ నైపుణ్యాలు తగ్గుతాయి. వ్యాయామం లేకపోవడంతో మానసికంగా ఉల్లాసంగా ఉండలేరు. పిల్లలకు కొంత సమయం ఆటలు, విశ్రాంతి ఉండాలి. ఈరోజు మనం ఎండ సోకక బాల్యం బరువుగా అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.